నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా పరిపాలన సాగిస్తుంది అని చెప్పే ప్రయత్నం చంద్రబాబు చేస్తుంటే చంద్రబాబుకి షాక్ ఇచ్చాడు తిరువూరి టీడీపీ ఎమ్మెల్యే. అధికారుల తీరుపై వినూత్నంగా నిరసన తెలియజేస్తూ పెద్ద సినిమానే క్రియేట్ చేశాడు. తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు నిన్న తిరువూరు పట్టణంలో అకస్మాత్తుగా పర్యటించారు. ఎమ్మెల్యే పర్యటించిన సమయంలో వార్డులో రోడ్డుపై వర్షపు నీరు నిల్వ ఉండడంతో అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కొలికపూడి రోడ్లు భవనాల శాఖ అధికారుల నుంచి వివరణ తీసుకోవడానికి వారి కోసం గంట పాటు వర్షంలోనే నిరీక్షించారు. వర్షంలో తడుస్తూ అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. వర్షంలో రోడ్డు మధ్యలో గుంతల వద్ద స్టూల్ వేసుకుని కూర్చుని తన నిరసనను వ్యక్తం చేశారు. గుంతలను ఎందుకు పూడ్చలేదంటూ రోడ్లు భవనాల శాఖ అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు రోడ్లపై గుంతలు పూడ్చడం లేదంటూ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ నిరసన వ్యక్తం చేయడం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ అయింది. తిరువూరు మున్సిపల్ కార్యాలయం సమీపంలో R&B రహదారి మధ్యలో స్టూల్ వేసుకుని కూర్చుని నిరసన వ్యక్తం చేసిన ఆయన వర్షాలకు రోడ్లన్నీ మునుగుతున్నా డ్రైనేజీలు సరిగా లేకున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ వారిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఎన్నికల సమయంలో ఆయన మురుగు కాలువలోకి దిగి నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కాదు, ఇప్పుడు అధికార పక్షంలో కూడా ఆయన అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేయడం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ఇక మరోవైపు ఎమ్మెల్యే తిరువూరు పట్టణంలో సంచరించడంతో స్థానికులు కూడా ఎమ్మెల్యేకు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. రోడ్లు మరమ్మతులు చేయడం లేదని వాపోయారు. దీనిపై అధికారులపై అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రోడ్ల మరమ్మతులకు మంజూరైన నిధులు ఏమయ్యాయి అంటూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎప్పటిలోగా మరమ్మతులు పూర్తి చేస్తారో స్పష్టమైన హామీ ఇవ్వాలని అధికారులను ప్రశ్నించారు. ఏది ఏమైనా కొలికపూడి శ్రీనివాస్ తన అనాలోచిత నిర్ణయాలతో ప్రత్యర్థి పార్టీలకు ఆయుధాన్ని అందిస్తూ చంద్రబాబుకు తలనొప్పిగా తయారయ్యారు. ఇంతకు ముందు చంద్రబాబు దూకుడు చర్యలు వద్దని హెచ్చరించినా మళ్లీ కొలికపూడి అదే బాటలో వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశమవుతుంది. Please subscribe Dot News.